హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. డైలీ లైఫ్లో మనం ప్రోటీన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినాల్సిందే. మరి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక ప్యాన్లో స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పుల్లో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పును సన్నగా కట్ చేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత పిస్తా కూడా వేసుకొని ఫ్రై చేసి మరొక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అవిసె గింజలను కూడా వేసి ఫ్రై చేసుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. అవిసె గింజలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి అదే ప్యాన్లో సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక్కసారి ఫ్రై చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్లో కొన్ని త్వరగా ఫ్రై అవుతాయండి, మరికొన్ని లేటుగా ఫ్రై అవుతాయి. అందుకే ఇలా అనమాట. లడ్డు అంటే స్వీట్ ఉండాలి కదండి. మరి ఆ స్వీట్ కోసం ఖర్జూర పళ్ళను గింజలు తీసేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ను కూడా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ మిక్స్లో ఖర్జూరంని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడి చల్లారక ముందే వీటన్నింటినీ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సూపర్ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయినట్లే. మీరు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.